మేము శనివారము 56 నుంచి 59 వరకు చెప్పుకున్నాము. మీరు నీరజ మాతాజీ మీరున్నారా శనివారం క్లాస్ లో? హరే కృష్ణ. నాగమణి మాతాజీ మీరున్నారా శనివారం క్లాస్ లో? గుర్తున్నవి చెప్పండి. హరే కృష్ణ. మాతాజీ శివాస్ ఐఫోన్ అని ఉండేది నీరజ మాతాజీ కదా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ మీకేమైనా గుర్తుంటే చెప్తారా? ఓకే. హరే కృష్ణ. 56 శ్లోకంలో మనము త్రివిధ తాపాలు వచ్చినప్పుడు కలతనందని మనస్సు గలవారు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడు అగు మానవుని యొక్క స్థిరమైన మనస్సు గల ముని, అటువంటి మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును అని చెప్పనారనమాట. త్రివిధ తాపాలు చెప్పుకున్నాం కదా. ఒకటి మన మనస్సు వల్ల, మన దేహం వల్ల కలుగు కష్టాలు. మన దేహానికి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి, మన మనసుకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. వీటి వల్ల బాధపడే కష్టము అది ఆధ్యాత్మిక క్లేశము అంటారు. మన దేహం గుండా, మన మనస్సు గుండా వచ్చే కష్టాలు. రెండు, అధిభౌతిక అంటే ఇతర జీవుల గుండా వచ్చే కష్టాలు. ఉదాహరణకు చెప్పుకున్నాం కదా, ఈగలు, దోమలు, చీమలు కుట్టడము, ఇతర ఇతర ఎవరైనా జంతువులు కానీ మనుషులు కానీ మన దాడి చేయడం కానీ, తిట్టడం కానీ, అలాంటివి అన్నమాట. ఇతర జీవుల గుండా కలిగే కష్టాలు అధిభౌతిక క్లేశాలు. అధిదైవిక క్లేశాలు ప్రకృతి గుండా వచ్చే కష్టాలు. ఉదాహరణకు అతివృష్టి, ఎక్కువ వర్షం కురవడము, అనావృష్టి, అసలు వర్షాలు కురవకపోవడము, ప్రమాదాలు, తుఫాన్లు, కరోనా, సునామీ, ఇలాంటివన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ అధిదైవిక అంటే ప్రకృతి వలన కలిగే కష్టాలు. ఈ మూడు తాపాలు కలిగినప్పుడు కూడా కలత చెందకుండా ఉండేవారు. ఏదైనా మనకు కష్టం కలిగితే మనసు కలత చెందుతుంది కదా. ఇటువంటివి జరిగినప్పుడు కూడా త్రివిధ తాపాలు, మన మనసు గుండా, మన దేహం గుండా వచ్చిన కష్టాలు, ఇతర జీవుల గుండా కష్టం వచ్చినప్పుడు, ప్రకృతి గుండా కష్టాలు వచ్చినప్పుడు కలత చెందని మనసు గలవారు, సుఖం కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడు అగు మనుషుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును అని చెప్తున్నారు. స్థితధీర్ముని. దీనికి భాష్యంలో ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీకృష్ణుడే లేక వాసుదేవుడే సర్వస్వమనడి స్థిర నిశ్చయమును కలిగి ఉండును. అటువంటి ప్రశాంత చిత్తం, స్థిర ధూర్ముని కావాలంటే, స్థిరమైన మనస్సు గల ముని కావాలంటే అతను కృష్ణ చైతన్యంలో తెలుసుకుంటారు. శ్రీకృష్ణుడు దేవాదేవుడు, ఆయనే సర్వస్వము అంటే అన్ని కారణాలకు సర్వకారణము అనే స్థిర నిశ్చయాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ త్రివిధ తాపాలందు ఎట్టి కలత చెందడు. ఏమనుకుంటాడు అతను? తన పూర్వజన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖములను పొందుటకు నేను పాత్రుడైనప్పటికీ భగవంతుని కృపగా నేను ఈ దుఃఖాలన్నీ సాధ్యమైన తక్కువగా అనుభవిస్తున్నాను. భగవంతుని దయ వల్ల నాకు తక్కువ పరిమాణంలో ఈ కష్టాలు వస్తున్నాయి, లేకపోతే నేను ఇంకా ఎక్కువ కష్టాలు పడాల్సి ఉంది అని అర్థం చేసుకుంటాడు. ఇంకా సుఖం కలిగినప్పుడు నేను ఈ సుఖానికి అర్హుడిని కాదు, కానీ భగవంతుని కృప చేత నేను ఇటువంటి అనుకూల పరిస్థితులలో, మంచి పరిస్థితులలో ఉంచబడ్డాను, ఇది భగవంతుని యొక్క కృప అని అటువంటి మనోభావన కలిగి ఉండి
సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగడు, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోడు అన్నమాట. ఎందుకంటే ఆ కష్టము చాలా తక్కువ అనుభవిస్తున్నాను, నాకు గొంతు తెగిపోయే కష్టము రావాల్సినది భగవంతుని దయ వల్ల అటువంటి పెద్ద కష్టం తొలగిపోయి ఏదో చిన్న కష్టంతో నేను బయటపడినాను అని వచ్చిన కష్టాన్ని కూడా అతన్ని బాధించదు, తేలిగ్గా తీసుకుంటారు అనమాట. అదే భగవద్ భక్తులు కాని వారు చిన్న కష్టం వచ్చినా సముద్రం అంత కష్టం వచ్చినట్లు బాధపడిపోతుంటారు, టెన్షన్ పడిపోతారు. అదే భక్తులు సముద్రం లాంటి కష్టం వచ్చినా కూడా చిన్న నీటి బిందువులాగా అనిపిస్తుంది వాళ్ళని, అది కలత పెట్టదు, తాకదనమాట. అది ముఖ్యంగా మనము ఇక్కడ స్థిరమైన మనస్సు గల ముని యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. ఇది తెలుసుకున్నాము. ఇంకా అతను తన ఇంద్రియ సుఖము కొరకు కాకుండా భగవంతుని సేవ కొరకు దేనినైనా స్వీకరిస్తారు. ప్రతి ఒక్క వస్తువును గాని వ్యక్తిని గాని సేవలో కృష్ణ చైతన్యంలో కృష్ణుడు సెంటర్ పాయింట్ గా కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలో అతనికి తెలిసి ఉంటదన్నమాట. ప్రతిదాన్ని కృష్ణ సేవలో ఉపయోగించడం. ఈ విధంగా ఆ దేని పట్ల కూడా అతనికి ఆసక్తి లేదా అనాసక్తి అనేది ఉండదు అని చెప్తున్నారు. అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుని యొక్క సేవ. కాబట్టి ఏదైనా ప్రయత్నం విఫలమైనా కూడా అతను బాధపడడు, అలాగే కోపానికి గురికాడు అని చెప్తున్నారు. విజయం లభించినను లభింపకున్నను కృష్ణ చైతన్యవంతుడు సర్వదా స్థిర నిశ్చయమును కలిగి ఉండును అని 56వ శ్లోకం చెప్పారు. 57లో ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానం నందు సుస్థిరుడై ఉండును. భౌతిక జగత్తులో మంచి చెడు ఏదో ఒకటి మనకు లభిస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ భౌతికమైన ఒడిదుడుకులచే కలత చెందకుండా ప్రభావితం కాకుండా కృష్ణ చైతన్యం నందు స్థిరమైన వారు ఆ సంపూర్ణ జ్ఞానంలో ఉంటారన్నమాట. అంటే భగవంతుడి దయ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము, అశాశ్వతము. ఇక్కడ ప్రతిదీ అడుగు తీసి అడుగు వేస్తే దుఃఖమే ఉండేది. పోనీలే దుఃఖాలు నేను సర్దుకొని జీవిస్తానన్నా కూడా ఇక్కడ ఉండడానికి లేదు, అశాశ్వతం, వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఎవరికైనా సరే ఏదో ఒకటి మంచో చెడో ఏదో ఒకటి సంభవిస్తానే ఉంటాయి. కాబట్టి భక్తుడు ఎప్పుడు సదా శ్రీకృష్ణుని స్మరించుతూ ఉంటారు కాబట్టి అటువంటి మంచి చెడులచే ప్రభావితుడు కారు. ఇంకా ఇక్కడ సమాధి స్థితి అని చెప్తున్నారు. ఏంటది? ఎల్లప్పుడూ సేవలో నెలకొని ఉండుట. వారు ఎల్లప్పుడూ సేవలో నిమగ్నమై ఉండేదానా ఈ మంచి చెడులతో ప్రభావితం కాకుండా సమాధి స్థితి యందు ఉంటారన్నమాట. సేవలో సంపూర్ణంగా నెలకొని ఉండుటయే సమాధి స్థితి. అది ఏ సేవ అయినా కావచ్చు. చెప్పుకున్నాం కదా మనము, డస్ట్బిన్ క్లీన్ చేసే సేవ అయినా సరే, భగవంతుణ్ణి పూజించే సేవ అయినా సరే, రెండు సమానమే. మనం మనస్ఫూర్తిగా అక్కడ మనస వాచ కర్మణ సేవలో నిమగ్నమై ఉంటే అది సమాధి స్థితి. కృష్ణుని కొరకు చేసే సేవ ప్రతి ఒక్కటి సమానమే. సంపూర్ణంగా ఎవరైతే మనస వాచ కర్మణ బాగా నిమగ్నమై శ్రద్ధగా సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు సమాధి స్థితి యందు ఉండేవారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఎవరైనా గుర్తున్నవి చెప్పండి. చాలా చర్చించుకున్నాం మనము. 58, 59 శ్లోకాలు కూడా. ఎవరైనా చెప్తారా? 58వ శ్లోకం. హరే కృష్ణ.
58లో తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానం నందు సుస్థిరముగా నున్నవాడగును. దీనికి చెప్పుకున్నాము, మన ఇంద్రియాలన్నిటినీ సేవలో ఉపయోగించాలి. కళ్ళకు భగవంతుని అందమైన రూపం చూపించాలి, ముక్కుకు భగవంతునికి సమర్పించిన పువ్వులు వాసన చూడడానికి ఉపయోగించాలి, చెవులు భగవత్ కథలు భగవత్ నామం వినడానికి ఉపయోగించాలి, నాలుక భగవంతునికి సమర్పించిన ప్రసాదము తులసి ఆ ఇంకా భగవత్ కథలు చెప్పడానికి భగవంతుని గురించి కీర్తించడానికి ఉపయోగించాలి. అలాగే శరీరం చర్మం స్పర్శ అనేది భగవంతుని మందిరం శుభ్రం చేయడానికి, జపమాలతో జపం చేయడానికి, ఇతర భక్తులతో కలిసి కీర్తన చేయడానికి, ఈ విధంగా ఉపయోగించడం ద్వారా ఇంద్రియాలన్నీ పవిత్రమవుతాయి, ఉన్నతమైన రుచిని పొందుతాయి, కాబట్టి అధమమైన రుచిని వదిలేస్తాయి. దానికి ఉదాహరణగా ఒక అబ్బాయి చిన్నప్పుడు బొమ్మ కారుతో ఎంతో ఇష్టంగా ఆడుకుంటూ ఉంటాడు. అదే అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఒరిజినల్ కారు యొక్క ప్రయోజనాలు పొంది ఉంటారు కాబట్టి బొమ్మ కారు ఇచ్చినప్పటికీ దాని పట్ల అతనికి ఆసక్తి ఉండదన్నమాట. అతనికి ఎవరు చెప్పలేదు బొమ్మ కారుతో ఆడుకోవద్దని, కానీ ఆటోమేటిక్గా అతను దాని యొక్క అల్పత్వాన్ని తెలుసుకునేదాన వదిలేశాడు. ఉన్నతమైన టేస్ట్ పొందడం వల్ల అల్పమైన వాటిని ఆటోమేటిక్గా వదిలేస్తారనమాట. అందుకే ఇస్కాన్లో కూడా ఎవరికి ముందు నియమాల గురించి చెప్పొద్దు అనమాట. కొత్త వారికి మీరు బాగా జపం చేయండి, కీర్తన చేయండి, క్లాసులు వినండి, భాగవతం భగవద్గీత ప్రసాదం తీసుకోండి, ఏదో ఒక సేవ చేయండి, మీకు చేయగలిగినంత సేవ చేయండి. ఈ విధంగా వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ సేవలో ఉపయోగించడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళే అధమ టేస్ట్లను వదిలేస్తారు. ఆ పిల్లవాడు ఎలాగైతే బొమ్మకారుతో ఆసక్తి లేకుండా దాన్ని ఎలా వదిలిపెట్టాడో ఎవరు చెప్పకపోయినప్పటికీ, అలా ఆ అధమమైన వాటిని ఆటోమేటిక్గా వదిలేస్తారు ఎప్పుడు ఉన్నతమైన కార్యాల్లో నెలకొంటే అని చెప్పుకున్నాం. ఇంకా ఎవరికైనా ఏమైనా గుర్తుంటే చెప్తారా? నెక్స్ట్ 59వ శ్లోకంలో బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును, కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యం అను రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. ఇంద్రియార్థాలంటే చెప్పుకున్నాం కదా, కళ్ళకు చూడము, చెవులకు వినడము, ముక్కుకు వాసన చూడము, నాలుకతో రుచి చూడము, చర్మం ద్వారా స్పర్శ, ఇవి ఇంద్రియార్థాలు అంటారు. ఇంద్రియార్థాల ద్వారా పొందే లాభాలు అవి. ఎవరైనా బాహ్యంగా ఒకవేళ వద్దని నిగ్రహించినప్పటికీ కూడా లోపల కోరిక అనేది ఉంటుంది. కృష్ణ చైతన్యం ద్వారా కోరిక పవిత్రం అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా రోగికి పత్యం చెప్తే ఇవి నీవు తినకూడదు అని అట్టి నియమాలు అతనికి ఇష్టం ఉండదు, కానీ రోగం నయం కావాలంటే డాక్టర్ చెప్పినట్లు నడుచుకోవాలి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అలా ఒకవేళ బలవంతంగా నిగ్రహించినా కూడా తినాలనే కోరిక అతనికి ఉంటుంది, కాబట్టి ఆ కోరిక అనేది పవిత్రం కావాలంటే ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా, ఉన్నతమైన కార్యాలు చేయడం ద్వారానే ఆదమ రుచి పట్ల ఆసక్తిని కోల్పోతాడు. లేకపోతే గన ఉత్తమ కార్యాలు ఇవ్వకపోతే నీచ కార్యాల వైపే వెళ్తుంది. అవి భగవంతుని యొక్క అందమైన సుందరమైన రూపం చూపించకపోతే భౌతికమైన అందాలను చూడాలని కళ్ళు కోరుకుంటాయన్నమాట. అదే ఉన్నతమైన రుచిని అందిస్తే అల్పమైన వాటిని వదిలేస్తాయి అని చెప్తున్నారు.
ఇక్కడ చెప్తున్నారు చూడండి, కృష్ణ చైతన్యం నందు నిజమైన రసాస్వాదనము కలుగనంత వరకే అవి బాగున్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో పూర్తిగా రసాస్వాదన పొందుతారో, స్థితుడైతాడో, ఆ సుస్థ విషయాలందు అప్రయత్నంగానే రుచిని కోల్పోతారు అని ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. హరి బోల్. ఇంకెవరైనా చెప్తారా ఈ విషయాల గురించి మీకు గుర్తున్నవి శనివారం క్లాస్లోవి? ప్రయత్నించండి అందరూ. అందరూ ఇట్లా చర్చలో పాల్గొనడం ద్వారా మనకు బాగా గుర్తుంటాయి. మనం ఇంకా బెటర్మెంట్ గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ గారు, లక్ష్మీ నాగినేని మాతాజీ, ఈశ్వరమ్మ మాతాజీ, పార్వతీ మాతాజీ, అందరు ప్రయత్నించండి, చెప్పండి ఒక్కొక్క పాయింట్ అయినా మీకు గుర్తున్నవి శనివారం క్లాస్లోవి. హరే కృష్ణ. ఆ రోజు చెప్పిన విషయాల్లో నేను వేరొక ఉదాహరణ చెప్పాను. ఆ, మర్చిపోయినాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎన్నో విషయాలు వింటుంటాం కదా, ఒక్కొక్కసారి సడన్ గా గుర్తురావు అనమాట. అప్పుడు మొన్న శనివారం చెప్పుకునే విషయాల్లో ఆ ఆ రామకృష్ణ అనే అతను నేనే రాముడు నేనే కృష్ణుడు అని చెప్పినప్పుడు ప్రభుజీతో నేను మాట్లాడామని చెప్పాను కదా, ఎక్కడ ఉంది ఆయన రాముడని కృష్ణుడని. భగవంతుడని ఎవరైనా మనం తెలుసుకోవాలంటే 3 ప్రమాణాలు చూడాలి అని చెప్పుకున్నాము. ఎవరైనా చెప్తారా ఆ 3 ప్రమాణాలు గుర్తున్నాయా? భగవంతుడు అంటే ఏ ప్రమాణాలు చూసి మనం ఇతను భగవంతుడు అని గుర్తిస్తాము? ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, ప్రయత్నించండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఎవరైనా గురువు ద్వారా ప్రామాణికంగా విన్నప్పుడు, మనం శాస్త్రాల ద్వారా గుర్తించినప్పుడు, యాక్చువల్గా ఇప్పుడు ఒక పురాణంలో దేవుడి గురించి చెప్పినప్పుడు, ఆయన యశస్సు గురించి చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు మాతాజీ, బట్ ఆయన అయినా చెప్తాను. 16,108 మంది భార్యలని పెళ్లి చేసుకున్నారు కాబట్టి 16,108 మందితో మందిని పెళ్లి చేసుకునేది ఏ మానవుడికి అది సాధ్యం కాదు. అంటే ఆయన అంటే ఒక ఓ, ఏమంటారు, ఒక మనిషి ఒక 16,000 స్వరూపాలుగా విభజన కావడం అనేది నార్మల్ పీపుల్ వల్ల అయితే కాదు. కాబట్టి మనకి అక్కడ ఆయన ఆ లీలలో మనకు చూపించాడు కాబట్టి ఆయన్ని మనము భగవాన్ స్వరూపంగా మనము యాక్సెప్ట్ చేయాలి అనేది నా ఒపీనియన్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరూ ఉమ్, చేయలేనిది. ఉమ్, కాబట్టి అసాధారణమైన కార్యాలు మీరేం చేయగలరు? నువ్వు భగవంతుడు అయితే నువ్వు అలా విస్తరించగలవా? ఏక ఉమ్, సమయంలో 16,108 రూపాయలుగా విస్తరించి ఒకేసారి అందరికి తాళి కట్టగలవా? ఒకేసారి అందరితో ఒక్కొక్క భవనంలో వాళ్ళకు నచ్చినట్లు ఉండగలవా? ఇది ఉమ్, మనం క్వశ్చన్ చేయొచ్చు. అలాగే 8 సంవత్సరాల వయసులో చిటికెన వేలు గోరిపై 7 రోజులు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిపట్టడం, ఇలాంటివి అసాధారణమైన కార్యాలు భగవంతుడు ఆవిర్భవించినప్పుడు చేస్తారు. ఇంకొకటి, శాస్త్రంలో భగవంతుడు వచ్చేది ముందే చెప్పబడి ఉంటది. ఎక్కడ ఆవిర్భవిస్తారు, ఏ ఏ కార్యాలు చేస్తారు అని. ఇంకొకటి, ప్రామాణిక ఆచార్యులందరూ ఉమ్, అంగీకరించి ఉంటారు ఈయనే భగవాన్ అని. ఎవరు నిన్ను అంగీకరించారు? ఇలా 3 క్వశ్చన్స్ మనం ప్రమాణాలు చూడాలి. అది చెప్పినప్పుడు నేను అవును ప్రభుజీ, ఆయనైతే చెప్పాడు కానీ నేను నమ్మలేదులేండి. నేను ప్రభుపాద ఏదైతే శాస్త్రంలో చెప్పారో అదే నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాకపోతే ఆయన శ్రీకృష్ణుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనకి ఎన్నో సౌకర్యాలన్నీ వసతులన్నీ ఇస్తున్నారు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం తిరిగి ఆయన్ని ప్రేమించాలి అని చెప్పిన కాన్సెప్ట్ నచ్చే కదా నేను కృష్ణుని గురించి తెలుసుకున్నాను. అందువల్ల నేను అది స్వీకరించాను, అందువల్ల ఆయన ఫోటో పెట్టుకున్నానని చెప్పాను. అప్పుడు ప్రభుజీ చెప్పిన ఉదాహరణ ఏంటంటే, పాయసం బాగా చేసి
మంచిగా అందులో జీడిపప్పు వేసి నెయ్యి వేసి ఆ మంచిగా ఆ, అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేసి చేసి అందులో చివరన ఇసుక తీసుకొని ఒక గుప్పెడు ఇసుక వేస్తే ఆ పాయసం తినడానికి పనికొస్తుందా అని అడిగారనమాట. లేదు ప్రభుజీ, అంత చక్కని పాయసంలో ఇసుక వేస్తే ఎలా తినగలుగుతాము, తినలేము అని చెప్పాను. అలాగే అతను చెప్పాడు కృష్ణుని గురించి మంచిగా చక్కగా. చివరన ఇసుక వేసినట్టు నేనే ఆ రాముణ్ణి, నేనే ఆ కృష్ణుని అని అంటే అతని స్థితి ఏమిటి, అతన్ని ఎలా ప్రామాణికుడిగా స్వీకరిస్తారు? ప్రామాణికులు నేను భగవద్ దాసుని, భగవంతుడు దేవాదేవుడు, ఆయన లక్షణాలు ఇవి, ఆయన ప్రమాణాలు అన్ని చూపించాలి. ఆయన సేవకులం మనము, దాసానుదాసులం అనేది చూపించాలి. నేనే భగవాన్, నేనే ఆ రాముని, నేనే కృష్ణుని అంటే ఎక్కడ చెప్పబడింది? కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనము స్వీకరించకూడదు. ప్రామాణిక వ్యక్తులు, ప్రామాణిక పరంపరను ఆశ్రయించాలి అని చెప్పారనమాట. అది జరిగింది. హరే కృష్ణ. ఇంకా ఈరోజు 60 చదువుకోవాలి. ఇంకా 59లో మనం చెప్పుకున్నాము. సతీష్ ప్రభుజీ గారు చెప్పారు యామనాచార్యుల గారి గురించి. ఉన్నతమైన రుచిని ఆస్వాదించుట చేత ఆయన నారీ సంగమ కోరిక ఆ ఆ భావన కలిగినప్పుడు దానిపైన ఉమ్మి వేస్తున్నాను అని చెప్పారనమాట. ఎందుకంటే నేను భగవంతుని దివ్య రసాస్వాదనలో కొత్త కొత్త రుచులు ఆస్వాదించుట చేత ఆ తుచ్చమైన రుచి పట్ల నేను విముఖత చెందాను. నా ముఖం ఉమ్, ఆ ఛీ అని దాని పట్ల ఉమ్మి ఉమ్మి వేసే భావన కలిగింది అని ఆ ఆ ఉదాహరణ చెప్పారు. ఇంకా మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే ఏమైనా గుర్తున్నవి చెప్పండి. అందరూ ప్రయత్నించండి. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. డైలీ ప్రాక్టికల్స్ మనకు మన జీవితంలో ఎన్నో ఎదురవుతుంటాయి. మన ఇంద్రియాలు ఖాళీగా ఉండవు కదా. మనస్సు, ఇంద్రియాలు ఎప్పుడు ఏదో ఒక కార్యం చేస్తానే ఉంటాయి. వాటిని ఎలా నిగ్రహించాలి, నిగ్రహించినా కూడా ఇంద్రియార్థాల పట్ల మనకు రుచి ఉందా, ఎలా ఆ అధమ రుచిని తొలగించుకోవాలి, మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈశ్వరమ్మ మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. ప్రణామం. అదే కొంతమంది మానవులు ఆ యమ నియమము, ఆసనము, ప్రాణమాయ, అష్టాంగములు అనే విధానం ద్వారా మనసు నియంత్రించి ఆ ఒక ఆ అర్ధ గంట అట్లా ఉండాలంటారు. దానివల్ల ఏమి నిలపలేరు, ఈ ఇంద్రియాలను నియంత్రించలేవు. అదే కృష్ణ చైతన్యంలో ఉంటే శ్రీకృష్ణ భగవాని దివ్య సౌందర్యమును ఆస్వాదించినప్పుడు మనం అన్ని నియంత్రించవచ్చు. ఈ భక్తుల ద్వారా కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా మనము తెలుసుకోవచ్చు అని కూడా చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకా అందరూ ప్రయత్నించండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనం ఇంద్రియ నిగ్రహం అని అంటే చాలాసార్లు మాట్లాడుకుంటున్నాము. బట్ ఇంద్రియ నిగ్రహము మనము ఎలా చేసుకోగలుగుతాం మాతాజీ? ఇప్పుడు కొన్ని అంటే మనము చెప్పద్దు అని మీరు చెప్పారు కదా ఇందాక, ఇస్కాన్కి వచ్చినప్పుడు ఎవరికి చెప్పకూడదు అన్నప్పుడు మనకు భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ కొన్ని అంటే ఇవి చెయ్యకూడదు అనేసి కొన్ని చెప్పినారు. కాబట్టి ఏవైతే అవి గుర్తొస్తా ఉంటాయో అవే ఎక్కువ చేయడానికి, ఇప్పుడు మామూలుగా నార్మల్ గా ఉన్నప్పుడు ఇవి ఇవి అని మనకు తెలియదు. ఇక్కడికి వచ్చాక పదే పదే చెప్పడం వల్ల ఎవరన్నా అటు సైడ్ అట్రాక్ట్ అయితే అప్పుడు ఏం చేయాలి మాతాజీ? మాతాజీ ఇక్కడ ఏమంటే నియమాలు
మాంసభక్షం చేయకూడదు, మద్యపానం, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఈ 4 నియమాలు ఉన్నాయి. ఇవి ఎందుకు కొత్త వారికి చెప్పకూడదు అంటారంటే మీరు చెప్పినట్లు ఆ అదే మాంసం తింటున్న వాళ్ళు ఒకేసారి మానేయాలంటే మానేయలేరు. కాబట్టి వాళ్ళకి ఆ విషయాలు ఏం చెప్పకూడదు. వాళ్ళకి మంచిగా టేస్ట్ గా ప్రసాదం చేసి పెట్టండి. హరినామ సంకీర్తన, హరికథ వినడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రం చేయడం ద్వారా, ప్రసాదం తీసుకోవడం ద్వారా, భక్తులతో కలవడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళకు ఆదివారం కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా నిదానంగా ఆ మాంసం పట్ల కోరిక, ఈ హింస చేయడం పట్ల ఇవన్నీ వాళ్ళ హృదయంలో మార్పు కలుగుతాయి అన్నమాట. హరినామం పవిత్రం చేస్తుంది కదా, మనస్సును చాలా పవిత్రం చేస్తుంది అన్నమాట. మనత్రాయతే ఇత మంత్ర అంటే మనస్సును శుభ్రం చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ మనస్సు శుభ్రం అవుతూ వస్తుందో ఆటోమేటిక్ గా ఏదైనా పాపకార్యం చేయడానికి సాహసించరన్నమాట. ఎందుకు ఈ పాపం అంతా మూట కట్టుకోవడం, మళ్ళీ నేను కష్టాలు అనుభవించడము, దీని ఫలితం అయితే నేను పొందాల్సిందే కదా, ఇది మళ్ళీ నేను అనుభవించడానికి జన్మ తీసుకోవాల్సిందే కదా అనే రియలైజేషన్ వాళ్ళలో కలుగుతుంది. ఎప్పుడు శ్రద్ధగా శ్రవణం కీర్తన చేస్తుంటే, అంటే భక్తుల అసోసియేషన్ లో వినడం ద్వారా, జపం వినడం ద్వారా, హరికథ వినడం ద్వారా నిదానంగా వాళ్ళలో రియలైజేషన్ కలుగుతుంది. చేయడానికి సాహసించారనమాట. బలవంతంగా సరే నిగ్రహించుకుంటా వస్తారు. ఒకనాటికి ఆటోమేటిక్ గా ఈ ఉత్తమమైన టేస్ట్ పొందడం ద్వారా అది వదిలేస్తారు. ప్రభుజీ చెప్పారు కదా, సతీష్ ప్రభు, ఒక సాధారణ సాంబార్ అన్నం అయినా సరే భగవంతునికి అర్పించి ఆ ప్రసాద రూపంలో ఇవ్వడం ద్వారా ఎంత టేస్ట్ గా ఉంటది. టెంపుల్కి వెళ్ళి మనం ప్రసాదం తీసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది. అప్పుడు ఆటోమేటిక్ ఇతర రుచుల పట్ల హోటల్కి వెళ్ళి తినాలని కానీ, బయట తీసుకోవాలి, నాన్ వెజ్ తీసుకోవాలని కానీ ఇలాంటి కోరికలు ఆటోమేటిక్ గా ఉంటాయి. ఇంకా మీకు సమాధానం వచ్చిందా? ఏదన్నా డౌట్ ఉందా మాతాజీ? నేను అనేది ఏంటంటే మాతాజీ, ఇప్పుడు మనం అవి వాటిని నిగ్రహిస్తాము. ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు నార్మల్ గా ఒక బిజినెస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక దాంట్లో అమౌంట్ పెట్టినప్పుడు ఇందులో ఈ అమౌంట్ వస్తుంది అన్నప్పుడు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది అనుకోండి మనకి, అది అంటే ఇప్పుడు బిజినెస్ అంటే ఒకలాగా, ఇప్పుడు ఒకసారి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, హై ఉంటది, లో ఉంటది. సో సేమ్ ఇది ఒక ఎట్లుంటది అంటే ఒక గేమే కదా అది కూడా. సో ఏమంటాము, జూదం లాగా అది కూడా ఒక ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లా కూడా మనం జూదం ఆడినట్లు అవుతుందా? అది నా డౌట్ మాతాజీ. ఇది ఉంది కూడా చూడండి మాతాజీ, ఏమంటారు, ఈ సెన్సెస్ అవన్నీ చెప్తుంటారు, ఏంటి ప్రభుజీ అది? హరే కృష్ణ. షేర్ మార్కెట్ మాతాజీ. షేర్ మార్కెట్ అలాంటివి అయితే కన్నా జూదం కిందకే వస్తాయి మాతాజీ. మామూలుగా మీరు పెట్టి వ్యాపారం చేసేది వైశ్యులు అన్నమాట. వ్యాపారం చేయడము వైశ్యులు వృత్తి. అందులో లాభ నష్టాల గురించి చెప్పుకున్నాం కదా, మన కర్మానుసారము వస్తుంటాయి పోతుంటాయి. భగవంతుని దయ వల్ల నేను ఎంతో పెద్ద కష్టాన్ని పొందాల్సినది ఏదో తక్కువలో పోయిందిలేండి అని ఆ భావనతో కలిగి ఉంటాడు భక్తుడు. ఇంకా మామూలుగా జనరల్ గా పీపుల్ కూడా మా వారు చెప్పినారని చెప్పినాను కదా, అందులోనే సంపాదించినాము, అందులో వచ్చినదే కొంచెం పోయింది, మనం ఏం తీసుకొచ్చినాము పోగొట్టుకోవడానికి అన్నట్లు జనరల్ గా కూడా ఆలోచిస్తున్నారు. ఓన్లీ భగవద్గీత చదవకపోయినప్పటికీ బయట మామూలుగా బిజినెస్ స్టేసెస్ లో ఉండే మైండ్ పీపులే ఏం తీసుకొచ్చినా మనం ఇంటి దగ్గర నుంచి ఈ బిజినెస్ లోనే సంపాదించినాము, అందులో పెట్టిన పెట్టుబడి కొంచెం పోయింది, దానికి పోతుంటాయి వస్తుంటాయి, దానికి అలత చెందకూడదు అనే స్థితి మనసుతో కూడా ఉంటారు మాతాజీ. ఇంకా అది ఓకే మాతాజీ. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు డిమాట్ అకౌంట్ నేనైతే షేర్స్ ఎప్పుడైనా మామూలుగా అది ఫస్ట్ నుంచి మేము బిజినెస్ ఎంబీఏ కాబట్టి మాది
ఫైనాన్స్ వే కాబట్టి ఏదైనా మేము రోజు సెన్సెక్స్ చూస్తాం కాబట్టి ఏదైనా అప్పు వస్తుంది అన్నప్పుడు షేర్స్ కొంటాం అనమాట. సపోజ్ కొన్నప్పుడు ఒకవేళ అది ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది, ఒక మార్జిన్ వరకు మాకు ఓకే ఇది వచ్చింది అన్నప్పుడు వెంటనే అమ్మేస్తాం. సో అట్లా వచ్చేసి అది కూడా జూదం కిందికే వస్తుంది. అంటే ఇట్స్ లైక్ అది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేదే కదా, అది కూడా మనకి జూదం కిందికి వస్తుందా, అది నా క్లారిటీ ఇవ్వండి అంటున్నా. లాభ నష్టాలు కాదు. ఓకే అది మాతాజీ ఎక్కువ అందులో ఎక్కువ దాని మీదనే దృష్టి పెట్టి అదే ఆలోచిస్తూ ఎక్కువ దాని పట్లే మమకారం పెట్టుకొని ఎక్కువ చాలా మంది ఇదైపోయిన వాళ్ళు ఉంటారు. అది జూదం కిందకి వస్తుంది, అడిక్ట్ అయినట్టు. బ్యాలెన్స్డ్ ఎంత వరకు ఉందో అది ఆచార్యులు అయితే చెప్పగలుగుతారు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, నాకు అది డౌట్ వచ్చింది మాతాజీ, అందుకని అడుగుతాను. ఎవరికైనా అవగాహన ఉండి విన్న వాళ్ళైతే చెప్పండి, మీరు ఆచార్యుల నుంచి వినింటే ఈ విషయం గురించి. మీకు ఎవరికైనా అవగాహన ఉంటే చెప్పొచ్చు. సతీష్ ప్రభుజీ, హరే కృష్ణ. మాతాజీ లేదు మాతాజీ. మాతాజీ మనం ఎవరైనా భక్తులను అడిగి తెలుసుకోవాలి మాతాజీ. ఇది డీప్ అయిన విషయము. వ్యాపారం వరకు దాని మీద ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక మార్జిన్ వరకు చాలే అని తీసుకొని వ్యాపారం వరకు తీసుకుంటే ఎట్లుంటది, లేదా అడిక్ట్ అయిపోయి అది ఒక జూదం లాగా అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళైతే అనలైజ్ చేయగలుగుతారు. ఇది ఎంతవరకు వ్యాపారం కిందికి వస్తుందో జూదం కిందికి వస్తుందో నాకైతే ఐడియా లేదు మాతాజీ. అంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను, అంటే నేను కూడా ఎక్కువ చెయ్యను. కాకపోతే ఎప్పుడైనా అది వస్తుంది అన్నప్పుడు ఆ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ గోల్డ్ కానీ అలాంటివి మనం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఓకే అది హై అవుతుంది అన్నప్పుడు కొంటాం కదా, సో అందుకు అడుగుతాను. ఇదైతే మా బిజినెస్ అయితే లీగల్, అది దానికి సంబంధం లేదు. ఇది అడుగుతా ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. అది కూడా లీగలే, బట్ ఇదేంటంటే అన్ని చూపిస్తాం. అది కూడా అన్ని మనకి అకౌంట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ జిఎస్టీ కానీ అన్ని కట్ అవుతాయి దానికి కూడా. మాతాజీ. అది కూడా లీగల్ కిందికే వస్తుంది, ఎందుకంటే మనం అన్ని రిజిస్టర్ అయి ఉంటాయి అది కూడా. సో నాకు ఎందుకో అది డౌట్ వచ్చింది మాతాజీ, అందుకని అడిగాను. మీరు ఏదైనా ఉంటే కొంచెం క్లారిటీ తీసుకొని కొంచెం ఉంటే చెప్పండి మాతాజీ. నేనే తీసుకోవాలా? మీరు వెళ్తున్నారు రోజు టెంపుల్ కి, మాట్లాడండి ప్రభుజీ వాళ్ళతో. నేను ఎప్పుడు మాట్లాడేది ప్రభుజీ ఆయనతో. అంటే పెద్ద ప్రభుజీ మాట్లాడకపోయినా భక్తులు, ఇతర భక్తులు ఉన్నారు కదా, క్లారిటీ ఇస్తారు, మాట్లాడండి. మీకు తెలిస్తే మాకు కూడా చెప్పండి. సరే. హరే కృష్ణ. మంచిది మాతాజీ, ఎదురుగా మాట్లాడడం వల్ల మీకు క్లారిటీ బాగా వస్తుంది, అంటే తెలిసిన వాళ్ళ దగ్గర. ఇలాంటి డీప్ అయిన విషయాలైతే నేను పూర్తిగా వాటి గురించి నాకేం తెలియదు కాబట్టి అంత డీప్ గా నేను అడగలేదు. అందువల్ల నాకు పెద్ద క్లారిటీ ఏంటంటే అది కూడా ఏంటంటే బాగా రోజు అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ఓకే ఇది వస్తుంది, ఇది హై అవుతుంది అనేది వస్తుంది అనమాట. అది కూడా ఒక బిజినెస్ కిందకే వస్తుంది. సో అందుకని అడుగుతాను. అడుగుతానులేండి వాళ్ళని. హరే కృష్ణ. ఓకే. 60 చదువుతారా ఈరోజు? 60 చదవాలి. 60 శ్లోకం భావం భాష. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. మాతాజీ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు మాతాజీ. చదవమంటారా? చదవండి మాతాజీ. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః.
ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. భాష్యము ప్రభుపాదుల వచ్చి, ఇంద్రియాలను జయించడానికి ప్రయత్నించే పండితులైన ఋషులు, తత్వవేత్తలు, జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు. కానీ వారిన్ని యత్నాలు చేసినా కల్లోలిత మనస్సు కారణంగా వారిలో మహాగణులైన వారే ఒక్కొక్కప్పుడు భౌతికేంద్రియ భోగానికి బలి అవుతూ ఉంటారు. మహర్షి పరిపూర్ణ యోగి అయిన విశ్వామిత్రుడు తీవ్రమైన తపోయోగ సాధనల ద్వారా ఇంద్రియ నిగ్రహానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మేనకచే మైథున భోగానికి ఆకర్షితుడయ్యాడు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కనుక సంపూర్ణ కృష్ణ భక్తి భావన లేనిదే మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కఠినం. మనస్సును శ్రీకృష్ణునిలో లగ్నం చేయకుండా మనిషి అటువంటి లౌకిక కర్మలను ఆపలేడు. గొప్ప ముని భక్తుడు అయినట్టి శ్రీ యామనాచార్యులే దీనికి చక్కని ఉపమానము. ఆయన ఇలా అన్నారు: యదవది మమ చేత కృష్ణ పదారవిందే నవనవరసాధామ మన్యుధ్యాతం రంతుమాసిత్ తదవది బతనారీ సంగమే స్మర్యమాణే భవతి ముఖ వికారః సుష్టు నిష్ఠీవనం చ. నా మనస్సు శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మ సేవలో నెలకొని ఉన్నందున నేను సర్వదా నవ్య దివ్య రసాన్ని ఆస్వాదిస్తున్నందున శ్రీ సంగమ తలంపు కలగగానే ముఖం వికారం చెంది ఆ ఆలోచనలపై ఉమ్మివేస్తాను. కృష్ణ భక్తి భావన ఎంతటి దివ్యమైన విషయం అంటే భౌతిక భోగము అప్రయత్నంగానే రుచి లేనిది అవుతుంది. అదే ఆకలిగొన్నవాడు తగినంత పౌష్టికాహారంతో తన ఆకలిని తీర్చుకోవడం వంటిది. అంబరీష మహారాజు కేవలం తన మనస్సును కృష్ణ భక్తి భావనలో నెలకొల్పిన కారణంగానే మహాయోగి అయిన దుర్వాస మునిని కూడా జయింపగలిగాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఇంద్రియాల గురించి చెప్పారు మాతాజీ. వాటిని జయించడము చాలా కష్టము అని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ గా విశ్వామిత్రుని గురించే చెప్పారు మాతాజీ. ఆయన ఎంతో తపస్సు కలిగిన వాడు. ఆయన బ్రహ్మర్షి వరకు అయ్యాడు. అటువంటి ఆయన ఘోరమైన తపస్సు చేస్తుంటే ఇంద్రియాలకు లోనయ్యి ఆమె మేనకతోనే మాతాజీ మేనకతో మైథున భోగానికి ఆకర్షితుడయ్యాడు అని చెప్పని అన్నాడు. అంటే స్త్రీ పట్ల వ్యామోహం చెంది తను చేసిన తపస్సునే వృధా చేసుకున్నాడు. దీనికంతటికి కూడా కారణము ఇంద్రియాలు మాతాజీ. మనము నిశ్చలంగా చేస్తూ ఉన్నా కూడా మన ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వైపుకి వెళ్తూ ఉంటాయి. ఇంద్రియాలు ఏందనంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము, అదే ప్రభు చెప్పేవాళ్ళు, మనం టెంపుల్ కే వెళ్తున్నాము, అక్కడ ఎక్కడన్నా ఇవి బజ్జీలు బోండాలు అలాంటివి వేస్తున్నారు, కానీ అవి మనము బయటవి మనం తినకూడదు. స్వామికి పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవాలి. కానీ ఆ వాసనకి మనము అటు ఆకర్షితులమయ్యి కొంతమంది మామూలుగా మనం తినకూడదు అనుకునే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే పక్కన అవి అంటే వేరే వాళ్ళు నేను చెప్తున్నాను, అవి తీసుకొని తింటారనమాట. అంటే దాన్ని కంట్రోల్ చేయలేరు, ఆ మనస్సుని కంట్రోల్ చేయలేరు అనమాట. దానికి ఆసక్తి అయిపోయి దాన్ని తీసుకుంటారు. అలాగే ఈ మాదక ద్రవ్యాలంటే ఇవి కాఫీ టీలు కూడా ఇప్పుడు మా ప్రభుని మేము మానిపించడానికి చాలా కష్టపడ్డాను మాతాజీ. మీ అందరి సలహా కూడా అడిగాను అప్పుడు. ఏంటంటే ఉదయం లేవగానే ఆ కాఫీ ఇవ్వాలి, ఆ పేపర్ తీసుకోవాలి, పేపర్ చదవడం, కాఫీ తాగుతూ ఒక గంట దానికి స్పెండ్ చేసేవాళ్ళు. దీంట్లోకి రాబట్టి ఇంక నేను ప్రార్థనలు కూడా మిమ్మల్ని అందరినీ చేయమని అడిగేదాన్ని, ఆయన కాఫీ మానాలి అని చెప్పి. ఆ విధంగా చెప్పంగా ఈ కృష్ణ ప్రసాదం అదే ఆలోచనతో పెడుతూ ఆయన మారాలి, ఆ మనసు మారాలి అని ఆ విధంగా చిన్నగా కాఫీ కాకుండా పాలల్లో బెల్లం వేసి అలా ఇస్తూ, ఆ వేడివేడిగానే ఆ పాలల్లో బెల్లం వేసి ఆయన కాఫీ అడిగినప్పుడల్లా ఆ పాలు ఇస్తూ అలా చేస్తూ వచ్చాము. కాబట్టి ఇప్పుడు అసలు వాటి తలంపుకే రాదు మాతాజీ. అంటే మనము వాటికి లోనవ్వకుండా నిగ్రహంగా ఉండాలన్నమాట. అదే చెప్తారు చూడండి, మన చేతులతో స్వామికి సంబంధించిన పూలు అట్లాంటివి ఆ ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకోవాలంటే
ఇంకా ఇప్పుడు ఒక సినిమాకే పోదామని గాని ఒక భౌతిక దేనికన్నా గాని అట్లా వెళ్దాము అనుకున్నప్పుడు ఆ పాదాలు మన టెంపుల్ వైపు వెళ్ళేటట్టుగా చూసుకోవాలి, కంట్రోల్ చేయడం అన్నమాట. లేదు మనం ఈ టైంకి కృష్ణ భజనకి వెళ్ళిపోవాలి, కృష్ణాలయం వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకోవాలి. అలాగే మనస్సు ఆ విధంగా ఇతర అదే పదార్థాల మీదకి మళ్ళినప్పుడు లేదు కృష్ణ ప్రసాదం తీసుకోవడం, మన చేతులు వాటిని అదే ఏదన్నా ఆ పిల్లలతో కూర్చొని ఆడుకోవాలి అట్లా ఇట్లా అనుకున్నప్పుడు అవి కృష్ణుడికి సంబంధించినవి చేసుకోవడం, కృష్ణ పూజలో మునిగిపోవడం, ఇలాగా అన్ని కృష్ణుడికి సంబంధించిన వాటి మీద మనసు లగ్నం చేస్తూ వస్తే మన ఇంద్రియాలని కొంతవరకు అయినా కంట్రోల్ చేయగలుగుతాం మాతాజీ. ఆ దృష్టిని కూడా కృష్ణుడి పాదాల మీద కృష్ణుడి మీద పెట్టి అబ్బా అందమైన అమ్మాయి అటు వెళ్తూ ఉన్నది, ఆ కళ్ళు ఆటోమేటిక్ గా అటు వెళ్తాయి. ఆ దృష్టిని మనం మరల్చుకొని కృష్ణుడి అందం మీద మనం దృష్టి పెట్టాలి. ఆ రుచిని కూడా కృష్ణ ప్రసాదం మీద పెట్టాలి. మన పాదాలు కూడా టెంపుల్ వైపు వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. మన ఆలోచన తలంపంతా కూడా కృష్ణుడి గురించి ఆ భగవద్గీత భాగవతము ఇట్లాంటివి వింటూ టెంపుల్ ని శుభ్రం చేస్తూ మన చేతులతో ఆ టెంపుల్ ని శుభ్రం చేస్తూ ఆ స్వామికి అలంకారం చేస్తూ అదే అలంకరణకు సంబంధించిన పూలు అట్లాంటివన్నీ ఇస్తూ ఇలా ఆ టెంపుల్లోనే ఉండి ఆ టెంపుల్ సేవ చేస్తూ ఆ విధంగా లగ్నం చేసామంటే కొంతవరకు ఇంద్రియ నిగ్రహం చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఆ అంబరీష్ మహారాజు గురించి కూడా చెప్పారు. అంబరీష్ మహారాజు అదే ఆ ఉపవాస దీక్ష విరమించాడని చెప్పిన ఆయన ఆ ఎవరు మాతాజీ దూర్వాస మహాముని కోపగిస్తుంటాడు. కానీ ఆయన మాత్రం నిశ్చలంగా దీంట్లోనే ఉన్నాడు, హరిభక్తిలోనే ఉన్నాడు. కాబట్టి ఆ శాపం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. ప్లస్ ఈయనే ఆయన్ని శరణు వేడేటట్టుగా కృష్ణ పరమాత్ముడు చేస్తాడనమాట. అలాగా మన ఇంద్రియ వాటికి లోను కాకూడదు అంటున్నారు మాతాజీ, ఇంద్రియాలకు లోను కాకూడదు అంటున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ, హరి బోల్. చక్కగా చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ప్రయత్నించండి, మీరు విన్నది మీకు ఎక్స్పీరియన్స్ అయినది. హరే కృష్ణ. అందరూ చర్చలో పాల్గొనండి. ఇదే అధ్యయనం చేయడము చాలా ముఖ్యమైన హరే విషయాలు. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి ప్రభుపాదుల వారు తన శిష్యునితో ఫ్లైట్ లో వెళ్తా ఉంటే అందమైన ఎయిర్ హోస్టెస్ ని శిష్యుడు చూస్తా ఉంటే ప్రభుపాదుల వారు అంటారు, ఇంత అందమైన స్త్రీని సృష్టించిన భగవంతుడు ఇంకెంత అందగాడు అని భగవంతుని దర్శనమే చేసుకొని చెప్తారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే బాబు. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ఇంకా అందరూ చెప్పండి. భాష్యం చూసైనా చెప్పండి, ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భక్తులు హరే కృష్ణ. అదే పొద్దున పూలు గురించి చెప్పాడు. పూలు చూచేయినా భార్యకు అక్కకో చెల్లెలకో తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు భగవంతుని కోసం అని నేను కూడా అంతే. అప్పుడు పిల్లప్పుడు మా ఇంటికాడ మల్లె చెట్టు సాగుతానేనా 2 పూలు పెట్టుకుంటాను, సాంగి పెట్టుకోకుండా. ఇప్పుడైతే పూలు కూర్చుంటే బాగా పూలమాల కుట్టి భగవంతుని కోసం అని అదే ఇంద్రియాలు మళ్లించడం అంటే ఇప్పుడు భగవంతుడే గుర్తొస్తాడు మనం పెట్టుకోవాలని పీకోకుండా అనిపిస్తుంది. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్. హరే కృష్ణ. ఇంకా ప్రయత్నించండి, చక్కని విషయాలు చెప్తున్నారు అందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ, అందరూ పాల్గొనండి చర్చలో. మీరు విన్నది చూసింది మీ అనుభవంలోకి వచ్చినవి. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకటి గుర్తొచ్చింది, చెప్పేదా మాతాజీ? మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అదే మాతాజీ, అంతకుముందు కృష్ణ భక్తిలోకి రాకముందు మాంసాహారం బాగా తీసుకునేదాన్ని మాతాజీ. మా ప్రభుజీ కన్నా నేనే ఎక్కువ తీసుకునేదాన్ని మాంసాహారం. తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయడం. ఇంకా రోజు ఆ చేపలు అమ్మే అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి అయితే అక్క ఇది ఒక ఒలిచిస్తాను పెట్టిపోతాను అనేది. అలాగా
అట్లా తీసుకునేదాన్ని. మళ్ళీ మరుసటి రోజు రొయ్యలని తీసుకొచ్చేది. అట్లా ప్రతిరోజు నాన్ వెజ్ అనేది కంపల్సరీ మాతాజీ. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి అంత ఇది అనేవాళ్ళు. ఇంకా ఏదో ఆ శనివారం అంటే ఇంకా ప్రాణం బిగబట్టుకొని అట్లా ఉండేవాడిని మాతాజీ. ఈయనైతే పెద్ద రాక్షసులా ఉన్నవి, ఫ్రిడ్జ్ అంతా నీవే సరిపోయినాయి అని చెప్పి అనేవాళ్ళు అనమాట. అలా ఉండేదాన్ని మాతాజీ. అయితే క్లాసెస్ వినే కొద్దీ అదే చెప్పారు చూడండి, అదే ఆ కోడి మీద మెడ మీద కత్తి పెడితే దానికి ఎంత బాధ, ఎంత విలవిలలాడుద్ది. అదే నీ పిల్ల గొంతు మీద ఆ కత్తి పెడితే నీకెంత బాధ అవుతుంది అని ఒక ఇది చెప్పారన్నమాట. అంటే మన ప్రభుజీస్ గారు మామూలుగా విడిగా వాళ్ళు చెప్పారనమాట. చెప్పేసరికి అంటే అక్కడ ఒంగోలులో ఆ అక్కడ క్లాసులు ఇస్తే అక్కడ చెప్పారనమాట. అది వినడం నాకెందుకో మాతాజీ అప్పుడే ఇదైపోయింది. అంటే నేను నా పిల్లలనే గుర్తొచ్చింది మాతాజీ. ఆయన అట్లా చెప్పంగానే ఏమైంది ఇది తినకపోతే అంత ఇదా అని. తర్వాత చిన్నజీయర్ స్వామి అనేవాళ్ళు, మాతాజీ చచ్చిన శవాలని తీసుకొని మీరు నోట్లో వేసుకుంటున్నారు, మీదేమన్నా శ్మశానమా అని చెప్పని ఆయన క్లాస్ ఒకసారి విన్నాను. అది కూడా అంతగా నేను పట్టించుకోలేదు చిన్నజీయర్ స్వామి చెప్పినప్పుడు. ఎప్పుడైతే ఈ క్లాస్ లో ఆయన ఆ మాట అన్నాడో, ఆ గొంతు మీద కత్తి పెడితే అది ఎంత బాధపడుతుంది, అదే మీ పిల్లల మీద అనేసరికి ఇంకా విరక్తి వచ్చేసింది మాతాజీ. ఇంకా అలా ఎలా మానేశానో నాకే తెలియదు అసలు. ఇంకా గురువారాలు లేదు, సోమవారాలు లేదు, ఏమీ లేదు, అన్ని తీసి అవతల పెట్టేసేయే అంతని. ఏదో ఇంకా అది మానేసేసుకుని నాన్ వెజ్ మానేసేయగానే మా వారు కూడా బిత్తరపోయారు, ఇదేంటే ఈ విధంగా తయారైపోయావు అని. అంతేనండి, తినేదానికి లేదు, తెచ్చేదానికి లేదు అని చెప్పనని ఇంకా అంతే. అలా అయిపోయిందా. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మన యశోదమ్మతో పరిచయం అయింది. ఆమెతో పరిచయం అయ్యాక ఆమె కృష్ణ ప్రసాదం నాకు తెచ్చిస్తూ ఉండేది. సరే తీసుకుంటూ ఉండేదాన్ని. ఆమెకు బదులుగా ఏమన్నా ఇవ్వకపోతే నేను తిన్ను లక్ష్మి, మీరు ఉల్లిపాయ తెల్లబాయ వాడతారు కదా అని. అమ్మ బాబా ఇదేంటి మాతాజీ, నీస అంటే వద్దన్నారు బానే ఉంది, ఈ ఉల్లిపాయ తెల్లబాయ కూడా వద్దనడం ఇదేంది మాతాజీ అంటే, అవును వాడకూడదమ్మా, దాంట్లో తమో గుణము ఇట్లా ఉంటుంది అని చెప్పనన్నారా అని. తర్వాత ఇంకా ఆమెమో తెచ్చిస్తుండే, మనమేమో ఇకపోతే ఆమె తీసుకోకపోతుండే. ఇంక ఇదంతా ఎందుకు అని చెప్పనని ఇంకెలా చేయమంటారని ఆమెనే అడిగి ఆ ఉల్లిపాయ తెల్లబాయ కూడా చిన్నగా మానేసేసి ఆమెకి ప్రసాదం ఇచ్చేదాకా నా మనసు ఊరుకోలేదు మాతాజీ. అంటే ఆమెమో తెచ్చిస్తుంది, మనం ఇవ్వాలి కదా. అట్లా ఇస్తే ఆమె పుచ్చుకుంటే అప్పుడు అమ్మయ్య మనం ఇప్పుడు స్టడీగా వచ్చామా అని అనిపించింది మాతాజీ. అట్లాగా మన ఈ ఇంద్రియాసక్తి కూడా అలా ఉంటది. అది తిందాము, నాలుక రుచిని కోరుద్ది అనమాట. అది తిందాము, ఈ రోజు ఈ గుడ్డు తిన్నామా, రేపు ఆ రొయ్య తిన్నామా, రేపు ఆ చేప తిన్నామా, ఇది అనమాట మాకు. అప్పుడు వారాలు ఇదనమాట, శనివారం ఒక్కటే పప్పు అనమాట. ఇంక విడిగా పచ్చళ్ళు అట్లా పెట్టేసేదాన్ని గాని ఈ మాత్రం రోజు కంపల్సరీ. ఇప్పుడు మా బంధువులు అంటారు, అసలు ఈ అమ్మాయి ఎలా మారిపోయింది, ఈ అమ్మాయినా ఎలా మారే అమ్మాయి అది ఇది అని అంటారు. అంతా కృష్ణ పరమాత్ముడి దయే మాతాజీ. అంత ఇదిగా ఉన్నదాన్ని ఇంత ఇదిగా మారాను అని అంటే కృష్ణ నా ఎందు ఉండి నన్ను అలా మార్చగలిగాడు మాతాజీ. మా వాళ్ళంతా ఇప్పటికీ వండర్ అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ తెల్లవాయలేదు అన్నా కూడా వాళ్ళు ఇదవుతారు. కానీ మనం చేసి పెట్టిన ప్రసాదాలు తీసుకుని అబ్బాయి మాకన్నా చాలా టేస్ట్ గా ఉన్నాయి లక్ష్మి, కృష్ణుడికి పెట్టావు కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది అని అంటారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్. హరే కృష్ణ. భక్తుల దయ, భగవంతుని దయ మాతాజీ. హరి బోల్, హరి బోల్. ఇంకా ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఫారిన్ అతను మత్తు తాగుతా ఉంటే ప్రభుపాదుల వారు రసోహం అప్స్ కౌంతేయ అని భగవద్గీత శ్లోకం చెప్తే నీటి రుచిలో కృష్ణ ఉంటాను అని చెప్తారు కదా మాతాజీ. ఆ శ్లోకం విని అతను ఆ మందులో నీళ్లు చేర్చాలంటే కూడా భగవంతుణ్ణి కలుషితం చేస్తున్నానని మత్తు పానీయాలే మానేస్తాడు మాతాజీ. ప్రభుపాదుల వారు అట్లా చాలా మందిని మార్చినారు మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. జై. హరి బోల్. ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచినే స్వీకరించడం అనమాట ఆచార్యులు. ఫస్ట్ లో మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ లోకి ఒక తాగుబోతు వచ్చి అక్కడ సింక్ దగ్గర బాత్రూమ్ లో పేపర్స్ రోల్స్ ఉంటాయి కదా, అవి పెట్టి వెళ్తే గన ప్రభుపాద వారు చెప్తారనమాట, చూడండి అతనిలో కూడా
కృష్ణునికి సేవ చేయాలనే వాంఛ ఉంది. అది చాలా మంచి విషయము. భగవంతునికి ఏదో విధంగా సేవ చేయాలా, భక్తులకు సేవ చేయాలా అనే భావన చాలా ఉన్నతమైంది అని అతన్ని అప్రిషియేట్ చేస్తారనమాట. ఇప్పుడు శిష్యులందరూ ఆశ్చర్యపోతారు. ఒక తాగుబోతు చేసే పనులలో కూడా కృష్ణ చైతన్యాన్ని చూస్తున్నారు ఈయన అనేసి. అలాగే ఇంకో సందర్భంలో కూడా ఇప్పుడు మాతా చెప్పినట్లు నువ్వు పూర్తిగా మానేయలేకపోతున్నావు అంటే ఆ మద్యంలో టేస్ట్ కూడా కృష్ణుడే అని గుర్తించు అని కూడా చెప్తారనమాట. అది ఏదో టేస్ట్ ఉండడం వల్లే నువ్వు తీసుకుంటున్నావు కదా, రసోహం అప్సుకం సేయ కౌంతేయ అని చెప్తున్నాడు. అందులోని ఆ రసాలలో ఉండే రుచిని నేనే అని చెప్తున్నారు. నువ్వు స్వీకరించే మద్యంలో కూడా రుచి కృష్ణుడే అని కూడా చెప్తారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ప్రయత్నించండి. ఇంకా సమయం 4 నిమిషాలు ఉంది. అందరు చర్చలో పాల్గొనండి. హరే కృష్ణ. మీరు చదివింది విన్నది ఇప్పుడు భాష్యంలో ఉన్నది ఏదైనా సరే చెప్పండి. పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి మాతాజీ, నీరజ మాతాజీ, సుప్రజ మాతాజీ, సతీష్ ప్రభుజీ, నాగమణి మాతాజీ, హరే కృష్ణ. మన పార్వతీ మాతాజీ కూడా వాళ్ళ అబ్బాయికి చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్పించడము, అతనితో జపం చేయించడము, ఇద్దరు కలిసి రీడింగ్ చేయడము, అలా చిన్న చిన్నగా అబ్బాయికి మంచిగా భక్తి మార్గంలోకి నడిపిస్తూ మంచి మాటలు చెప్పడం, పడుకున్నప్పుడు మంచి మాటలు చెప్పడము. అలా బయట పిల్లలు చూస్తే సెల్ ఫోన్ పట్టుకొని వీడియో గేమ్స్ ఆడడము, బండ్లు తీసుకొని వెళ్ళి ఎక్కడంటే అక్కడ తిరిగి రావడము, ఇలా బయట పిల్లలు చెడిపోతున్నారు అని చిన్నప్పటి నుంచి తన బిడ్డకు మంచి శిక్షణ ఇచ్చారనమాట. ఇప్పుడు అబ్బాయి చక్కగా టెంపుల్లో బ్రహ్మచారిగా శిక్షణ పొందుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. చక్కగా భక్తులకు సేవ చేస్తూ టెంపుల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆశ్రమంలో ఉంటున్నారు. హరి ఓం. హరే కృష్ణ. అందరూ వాళ్ళ కోసము పంచతత్వ హరే కృష్ణ మంత్రం చెప్పండి. మనము భక్తిలో ముందరికి వెళ్ళాలి అలా అని. హరే కృష్ణ. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద శ్రీ శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరి బోల్. ధన్యవాదాలు అందరికి. చెప్పండి మాతాజీ, పార్వతీ మాతాజీ మీ అనుభవాలు చెప్పండి. హరే కృష్ణ. మాతాజీ చాలా ఇన్స్పిరేషన్ గా చెప్తుంది. నిన్న ఫోన్ చేసింటే చెప్తున్నారు, శివాజీ మహారాజుకి వాళ్ళ తల్లిగారు ఎంత నేర్పించారు, చిన్నప్పటి నుంచి మంచిగా భక్తి అన్ని నేర్పించడం ద్వారా స్త్రీలను గౌరవించడము, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినారు అని కూడా మాతాజీ చెప్పారు. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తులందరికీ దండోత్సవం. భక్తుల దయ వల్ల మా అబ్బాయి అట్లా తయారైనాడు. నేనేం కాలే. మాత ఇంటికాడ ఎప్పుడైతే ఎంత భయంకరమైన తెలివి తెచ్చినాడంటే అంత భయంకరమైన తెలివి తెచ్చినాడు. భక్తుల దగ్గర ఉండడం వల్ల అంత బాగా మారినాడు. మొన్న ప్రభు చెప్తుంటే ఈ అబ్బాయి ఇస్కాన్ లో ప్రభుపాదలు ఆశించినట్టు ఈ అబ్బాయి ఉండాడు, ఆల్రౌండర్ అంటే నాకైతే ఎంత ఆనందం అనిపించింది. అంత ఆనందం. ఇంత తులోడు ఇంత బాగా మారినాడే, భక్తుల సేవ ఇంత బాగా సేవ చేస్తున్నాడు, ప్రభు దృష్టికి వన్నాడు నా అబ్బాయి అంటే నా జీవితం ధన్యమైంది అనుకుని. ఎంత బాగా చేస్తాడు సేవ. ఇది కాదనుకోకుండా ఎవరికే కానీ ఎదురు తిరగాడు, ఎవరు ఏది చెప్పినా చేస్తాడు. ఎంత వినయం ఉంది, ప్రతిదీ చేస్తుంటాడు. ఈ అబ్బాయిని చూస్తే నాకే ఏందన్నా అన్నీ కూడా ఊరికిన కోపం వచ్చి ప్రభు చిన్నపిల్లోడని ఏందన్నా అనాలనుకునే కూడా నవ్వుతాడు. ఆ అబ్బాయిని చూసి నాకే పూలు అయిపోతాం, నేనేం అనలేను అని అవన్నీ చెప్తుంటే నాకు
అసలు నా బిడ్డ అలాగే కొనసాగాలి దేవుడా అని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరందరూ ఆశీర్వదించండి. హరే కృష్ణ. వెరీ వెల్. ఆల్రౌండర్ మాతాజీ అదే చెప్పారు. అన్ని సేవలు చేస్తారు, ప్రతి ఒక్క సేవ ఆయనకు వచ్చు అని ఉత్సాహంగా నేర్చుకుంటారు, చక్కగా చేస్తున్నారు అని చెప్పారు. హరి ఓం. చెప్పండి లక్ష్మీ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. అదే ఒకసారి నేను కూడా చూశాను, పరీక్షిత్ ఆ నిచ్చెన ఎక్కి కరెంట్ పని చేస్తున్నాడు. నాకు భయం వేస్తా ఉన్నది, కానీ ఆ అబ్బాయి మాత్రం హ్యాపీగా అవన్నీ చేత్తో నిపిగా చేస్తా ఉన్నాడు మాతాజీ. కరెంట్ ఒకవేళ స్విచ్ ఆపేసినా అంత హైట్ లో ఎక్కేసి, ఇది పాత ఇది మాతాజీ. మనం అందరం ప్రసాదం తీసుకుంటాం చూడు ఆ టెంపుల్లో, ఆ అబ్బాయి అలా చేస్తుంటే చాలా భయం వేసింది. ఆ అబ్బాయిను నరహరి వీళ్ళిద్దరు చేస్తున్నారు మాతాజీ. ఎంత భయం వేసిందో. చక్క దిగుతాడు, వాళ్ళకి పరిగెత్తాడు, అది ఇస్తాడు. నిజంగా పార్వతీ మాతాజీ చాలా అదృష్టవంతురాలు పరీక్షితులు అంటే అబ్బాయిని ఆ, అదే జన్మనిచ్చినందుకు. ప్లస్ పార్వతీ మాతాజీ కూడా, ఆమె కృషి కూడా ఉంది మాతాజీ. మీరు అన్నట్టుగా ఆమె చిన్నప్పటి నుంచి ఆ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అవే కూడా చెప్తూ ఉంటారంట ఆ పిల్లవాడికి. అదే రామాయణం ఇట్లాంటి వాటిల్లో కూర్చోబెట్టుకొని, భాగవతం ఇట్లాంటి వాటిల్లో కూర్చోబెట్టుకొని ముగ్గురు కలిసి చర్చించుకోవడం, లేకపోతే అమ్మ కొడుకులు చర్చించుకోవడం. ఎట్లయితేనేమి ఆ టెంపుల్లో చేర్పిచ్చేసింది, మంచి భక్తుడయ్యాడు. ఇదంతా కూడా పార్వతీ మాత ఆమె అది పార్వతీ మాతాజీ కృషి కూడా ఉంది మాతాజీ. వాళ్ళ కృషి లేనిది పిల్లవాడు అలా అవరు మాతాజీ. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేనిది ఎవరు అవరు. ఆమె సంకల్పం నెరవేరింది మాతాజీ. హరే కృష్ణ. కృష్ణదయ ఆమె సంకల్ప బలం. హరే కృష్ణ. హరి ఓం. హరి ఓం. సుప్రజ మాతాజీ మాట్లాడతారా మీరు? హరే కృష్ణ. సుప్రజ మాతాజీ మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, చెప్పండి మా. హరే కృష్ణ. నేను పరీక్షిత్తు ఎప్పుడు ప్రహ్లాద్ లాంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నా మాతాజీ. హరి హరే కృష్ణ. బోల్. హరే బోల్ మాతాజీ. అలాగే చెప్పాలి మాతాజీ. ఈ గర్భిణీ స్త్రీలకు మనం ఇది కూడా ఒక ఇదిగా చెప్పాలి. నేను మిమ్మల్ని చెప్తా చూపించి మాతాజీ. అందుకే ఎవరన్నా అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటే అది దాంతో ఆయన చెప్తాడు చూడు, కపిల భగవానుడు వాళ్ళమ్మకు చెప్తాను తల్లి గర్భంలో ఉండే బిడ్డ ఎంత అవస్థ పరిస్థితిలో ఉంటాదని. ఆ సదినాల నుంచి నాకు అదే గుర్తొస్తుండే. ఎవరైనా గర్భవతులు ఉంటే అదే చెప్తా, వాళ్ళని చూస్తాను నాకు అది గుర్తొస్తుంది. అది కడుపులో ఉండే బిడ్డ అవస్థ ఎట్లా ఉంటుంది అనేది. నేను అందుకే అది సదినాల నుంచి మా బిడ్డ తల్లి గర్భంలో జన్మించదని నేను గట్టి నిర్ణయం తీసుకునే మాత్రం. అప్పటి నుంచి రోజు భగవంతుని వేడుకుంటుంది, నా బిడ్డ మంచి భక్తుడు కావాలి, ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ రావద్దు నా బిడ్డ. అరే మీ సంకల్ప బలం నెరవేరిందిలే మాతాజీ. గట్టిగా సంకల్పం తీసుకున్నారు, మీరందరూ నెరవేరింది. బాగా ఆశీర్వదించండి. హరే కృష్ణ భక్తులు. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. మాతాజీ చిన్నప్పటి నుంచి కూడా మాతాజీ కూడా వాళ్ళ ఊర్లో అసోసియేషన్ ఒక పెద్ద ఆవిడ మంచిగా రామన్ గురించి, నారాయణ గురించి, కృష్ణ గురించి చెప్తూ పలికిస్తూ ఉండేవారంట మాతాజీ. ఇవన్నీ చెప్పేవారంట. ఇస్కాన్కి రాకముందు గురించి కూడా తనకు చక్కని అవగాహన భక్తి గురించి. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో భగవంతుని నామం జపించుకోవడము, భగవంతుని ప్రార్థించడం బాగా ఎక్కువగా చేసేవారు. హరి బోల్. మనకు చాలా సుకృతం భారతదేశంలో జన్మ తీసుకొని ఇంకా అలాంటి అసోసియేషన్ దొరకడం ఇంకా అదృష్టము. మాకైతే చెప్పేవాళ్ళు లేరు, మాకు తెలియదు అనమాట. మన చైతన్యం అనేది అలా ముందు నుంచి కూడా పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఆ శాస్త్రంలో చెప్పినది ఆ గర్భధాన సంస్కారం కానీ అన్ని సంస్కారాలు శిశువు మీద ఎట్లా ప్రభావం ఉంటుంది, తల్లి యొక్క మనస్థితి, ఆమె చేసే పనులు, ఆమె రీడింగ్ కానీ శ్రవణ కీర్తనాలు కానీ. అదే ప్రహ్లాద్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి వారు ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ భాగవతం బోధిస్తుంటే ఆమె నిద్రపోతుంటుంది. కానీ కడుపులోని బిడ్డ ప్రహ్లాద్ మహారాజు మూకొడుతూ ఉంటే చక్కగా నారద మహర్షి అన్ని విషయాలు బోధిస్తారు. అందువల్ల ప్రహ్లాద్ మహారాజు ఎంత గొప్ప భక్తుడవుతారు. నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ అంటే చండా మార్కులు మేము నేర్పించలేదు కదా అంటే, నా ఆధ్యాత్మిక గురువు అయిన నారద మహర్షి వారు కడుపులో ఉండగానే ఆయన నేర్చుకున్నారనమాట. చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి మాతాజీ ఇప్పటికి కూడా.
కడుపులో ఉన్న బిడ్డ వింటుంది, చెప్పేది అర్థం చేసుకోగలుగుతుంది అనేది కూడా. ఇంకొక ఉదాహరణ, సుభద్రాదేవి గర్భంలో ఉన్నప్పుడు అభిమన్యునికి ఆ కృష్ణ సుభద్రకు చెప్తూ ఉంటే పద్మవ్యూహం గురించి అభిమన్యుడు కొడతా ఉంటారు కదా, అది కూడా మనం శాస్త్రంలోంచి తీసుకోవచ్చు ఇలాంటివి. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, లక్ష్మీ మాతాజీ. హాయ్. హరే కృష్ణ. ఏం లేదు మాతాజీ, హరే కృష్ణ, చెప్పండి మీరు. హరే కృష్ణ మాతాజీ. అదే మాతాజీ, ఆ చక్కని విషయాలు ఉన్నాయి, మనం శాస్త్రం నుంచి ఎన్నో తెలుసుకోవాలి. అందుకే ప్రభుజీ వాళ్ళు ఎంతో ప్రచారం చేసేది ఉంది, చేయండి అని చెప్తుంటారు. ఇలాంటివన్నీ యువకులు తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషను పుట్టక ముందు నుంచి కూడా భక్తులైన జీవాత్మలు రావడానికి, వచ్చే సమాజం అంతా కూడా ఎంతో శాంతితో ఉండడానికి దోహదపడుతుంది. ఇవన్నీ చాలా సైంటిఫిక్ రీజన్స్. అందుకే సైంటిఫిక్ భక్తి అంటే ఏదో మూఢ విశ్వాసం కాదు, ఇది ఒక సైన్స్ అని చెప్తూ ఉంటారు. ఈ వివరించేది ఉండాలి, ఇది ఆచార్యుల కృప వల్ల మనకి ఇవన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడు. హరే కృష్ణ. ఎవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటే ఈ విషయాల గురించి మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, లేదంటే క్లాస్ ముగిద్దాము. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. అదే నారద మహర్షి కూడా చిన్నప్పుడు వాళ్ళమ్మ దగ్గర అక్కడ ఆమె ఋషులకు వాళ్ళకు అక్కడ ఉండి సేవ చేయడం వల్ల ఈ నారద మహర్షి కూడా ఆ మహామునుల దగ్గర వాళ్ళకు సేవలు చేస్తూ వైష్ణవులకి వాళ్ళ ప్రసాదాలు తింటూ ఎంతో నేర్చుకున్నారు కదమ్మా. చిన్నప్పటి నుంచి ఆయన పెద్ద మహర్షి అయిపోయినాడు నారద మహర్షి. హరిబోల్ హరిబోల్. భక్తుల ఉచ్చిష్టము, భక్తుల పాదధూళి, భక్తుల సేవ, యొక్క సాంగత్యం, భక్తుల సాంగత్యం, అమృతము, శ్రవణము ఉండడం వల్ల ఆయన గొప్ప మహర్షి అయిపోయినాడు. హరిబోల్. వీటన్నిటి ద్వారా మనకు భక్తి లభిస్తుంది, లేకపోతే మరొక మార్గం లేనే లేదు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, మంచి విషయం చెప్పారు. హరిబోల్. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అదే హరే అప్పుడు ఎవరన్నా పెద్ద మనిషి అయినా కూడా పేరెంటాలు తెచ్చేగినా ఇట్లా భగవంతుని గురించే పాటలు పాడడం, శ్రీమంతాలు తెచ్చేగినా ఇట్లాంటి పాటలు పాడడం, ఎవరన్నా కాన్పైతంటే గినా మా ఇంటికాడ అమ్మాయి ఊర్లో ప్రతి ఒక్కరు ఎవరన్నా శ్రీమంతం చేస్తేనే పోయిపోతారే, ఎప్పుడు ఈ కృష్ణుని గురించి రాముని గురించి పాటలు పాడతారు. ఎవరన్నా పెద్ద మనిషి అయినారన్నే పిలుస్తారు అందరు. పిలుచుకొని పోతే ఈ సీత గురించి ఈ పాటలు అన్ని పాడుతుంటారే. మళ్ళీ ఎవరన్నా కాన్పైతన్నారన్నా కూడా పిలుచుకొని పోతే ఈ నారాయణ గురించి పాట. ఎప్పుడు చూసినా చూడు ప్రతి ఒక్కటి భగవంతుతో కనెక్షన్ ఉంది. మనం ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి అని శ్రీమంతాలు చేసిన యాగ చేసిన ఆ సినిమాలలో పాటలన్నీ పెట్టి ఆ పిల్లలకు అన్ని పాడు చేస్తున్నారు. అసలు భగవంతుడి గురించి చెప్పేటివే లేవు. ప్రతి దాంతో పెద్ద మనిషి అయినప్పుడు పేరంటం చేస్తుంటే ఎప్పుడు ఈ పాటలు అన్ని రాముని గురించి కృష్ణుని గురించి పాటలు ఎంత బాగా పడుతున్నాయని నాకు బాగా మర్చింది. నాకైతే ఒక పాట కూడా నేర్చుకోలే కానీ ఇంట్రెస్ట్ లేదు. హరే కృష్ణ. హరిబోల్ హరిబోల్. చాలా మంచి విషయాలు మాతాజీ. పూర్వ పద్ధతులన్నీ భగవత్ సంబంధంలోనే అన్ని సంస్కారాలు జరిగేవి. భగవద్కీర్తన, భగవద్కథల ద్వారా ఆ కార్యం అంతా సర్వశుభకరం అవుతుంది. అదే మనకు ప్రభుపాద మళ్ళీ మనకిచ్చారు. ఏదైతే మనం మర్చిపోయామో వాటన్నిటినీ ఆచరింపజేస్తున్నారు. హరే బాబు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాద की జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నమాచార్య హరిదాస్ ఠాకూర్ की జై. సమావేశమైన భక్త బృందకి జై. సమావేశమైన భక్త బృందకి జై. సమావేశమైన భక్త బృందకి జై.